అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత మరియు ఈ సమయంలో మన పితృదేవతలను ఎలా స్మరించుకోవాలో, వారి అనుగ్రహాన్ని ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వారి ఆశీస్సులు పొందడానికి పితృస్తుతిని కూడా వినిపించబోతున్నాను. మహాలయ పక్షమంటే ఏమిటి? పౌర్ణమి తర్వాత ప్రారంభమై అమావాస్యతో ముగిసే ఈ 15 రోజులను మహాలయపక్షం లేదా పితృపక్షం అంటారు. ఈ పవిత్ర కాలంలో మన పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ వంశీకుల ఇళ్లలో సంచరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుని అనుగ్రహం పొందాలంటే ముందుగా మన పితృదేవతల ఆశీస్సులు అత్యవసరమని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ మనం పితృదేవతలను స్మరించకపోతే మనకు వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, పనులు సఫలం కాకపోవటం, సంతానలేమి వంటి ఎన్నో కష్టాలు ఎదురవుతానని పెద్దలు అంటారు. ఏం చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? అందుకే ఈ మహాలయ పక్ష కాలంలో మనం తర్పణం, పిండప్రదానం, అన్నదానం, దానధర్మాలు తప్పకుండా చెయ్యాలి. ఒకవేళ మన పెద్దలు ఏ తిథిలో స్వర్గస్థులయ్యారో తెలియకపోయినా మహాలయ అమావాస్య రోజున తప్పక పితృకర్మలు చెయ్యాలి. పితృదేవతలు సంతోషిస్తేనే మనకు శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. భగవంతుని కృపకూడా పితృదేవతల అనుగ్రహంతోనే లభిస్తుందని గుర్తుంచుకోండి. పితృస్తుతి బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినది. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపహోమ జపాదిన్యస్య దర్శనం మహాగురుశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ సతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఫలశ్రుతి ఈ పితృస్తుతిని ఎవరు ప్రతిరోజు చదువుతారో వారికి పాపాలు నశించి పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరణించిన మన పూర్వీకులకు ఇది స్వయంగా తర్పణం చేసినంత ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా శ్రాద్ధదినములలో, మహాలయ పక్షంలో లేదా మీ జన్మదినాన ఈ స్తోత్రం చదివితే పాపములు నశించి శ్రేయస్సు లభిస్తుంది. ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే మా తదుపరి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ధన్యవాదాలు.